హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని టేస్టీగా సింపుల్గా ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి చేపల పులుసు ఇలా పెట్టి చూడండి, రుచి చాలా బాగుంటుంది. స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు చేపలకి ఉప్పు పసుపు బాగా పట్టించాలండి. శుభ్రంగా కడిగిన చేపల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఉప్పు బాగా పట్టించిన తర్వాత 10 నిమిషాలు పక్కనుంచు. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుని ఒక టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసులోకి చింతపండు చూద్దామండి. 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలైనా చింతపండు నానాలండి. చింతపండుని ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకుని కడిగి గ్లాసున్నర వాటర్ వేసుకుని చింతపండుని నానబెట్టాలండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా చూద్దామండి. మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయ టమాటా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. చేపల కర్రీలోకి కొంచెం ఆయిల్ కారం ఎక్కువగానే వేసుకోవాలండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చేపల కర్రీలోకి సపరేట్గా వాటర్ వేయకుండా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని చింతపండుని తీసేసి వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కర్రీలోకి ఎంతైతే వాటర్ వేస్తామో ముందుగానే చింతపండులో కూడా అంతే వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. నేను ఈ కర్రీలో 2 గ్లాసుల వరకు వాటర్ వేసానండి. ఇలా చింతపండు వాటర్లోనే చేప ముక్కలు ఉడికించుకుంటే చేప ముక్కలకి బాగా పులుపు అనేది బాగా పట్టి చేప ముక్క చాలా రుచిగా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు పసుపులో నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకుంటే ఇలా వాటర్లో చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి కర్రీని కలుపుకోవాలండి. గరిటె పెట్టకుండా క్లాత్ తోటి చేపల గిన్నెని పట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. అస్తమాను కలిపినా కూడా చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి. ఇలా 5 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. మసాలా వేసుకున్న తర్వాత మరొకసారి క్లాత్ తోటి చేపల గిన్నెని పట్టుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 4 లేదా 5 నిమిషాల పాటు చేపల కర్రీని ఉడికించుకోవాలండి. నేను చేపల కర్రీలో వేయగా ఇంకా మసాలా పేస్ట్ నాకు కాస్త 1 టేబుల్ స్పూన్ వరకు మిగిలిందండి. చూడండి, పులుసు అనేది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చేపల పులుసుకైనా ఇగురికైనా గ్రేవీ ఇలా ఉండాలండి. నీళ్లుగా ఉంటే చేపల కర్రీ తినడానికి అంత బాగోదండి. చూసారు కదండి వీడియో. ఉషా హోమ్ కుకింగ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఉన్న పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.